హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి రాగి జావా అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సో రాగి జావా హెల్త్కి చాలా మంచిది కదా. అలాంటి రాగి జావా మనం మట్టి కుండలో చేస్తే ఇంకా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈరోజైతే రాగి జావా మట్టి కుండలో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక మట్టి కుండని మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 చెంబుల నీళ్ళు వేసుకోవాలి. కుండ పెద్దది అయితే 2 చెంబులు, లేదు అంటే ఒక చెంబే వేసుకోండి. ఆ తర్వాత మనం ఒక బౌల్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి జావను తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఉండలు లేకుండా వీడియోలో చూపించే విధంగా చక్కగా బీట్ చేసుకోవాలి. సో ఉండలుంటే మనకి జావా అనేది చక్కగా రాదు. సో వాటర్ వేడైన తర్వాత మనం ఈ జావను వేసుకోవాలి. ఆ తర్వాత నేను రైస్ కూడా వేసుకుంటాను. సో టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి సో రైస్ ఆర్ మనం నూకలు కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని చక్కగా సో ఫ్లేమ్లో కలుపుకోవాలి. చూసారా, స్ట్రక్చర్ అనేది ఈ విధంగా రావాలి. అండ్ ఇంకా మనం క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 2 ఉడుకులు వచ్చేంత వరకు మనం స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో చూసారా, ఈ విధంగా అయితే వచ్చింది. అంతే, ఇంకా రాగి జావ రెడీ. ఇది ఒక ప్లేట్లో వేసుకొని దాని మీద నిమ్మరసం అండ్ ఇంకా మనం పెరుగు వేసుకొని తింటే అంతే, ఇంకా రాగి జావా రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా.